పహల్గామ్ ఉగ్రమూకల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్క వ్యక్తికి నా హృదయ అంతరాళం నుంచి మనస్ఫూర్తిగా ప్రగాఢమైన సానుభూతి. వారు కోల్పోయిన వారి ప్రాణాలు తిరిగి ఈ దేశాన్ని ఇంటిగ్రిటీతోటి, బలమైన ఐక్యతతోటి, దృఢమైన శక్తిగా మరింత గొప్పగా నిలబడడానికి 100% వారి త్యాగం ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే దాడి తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనందరికీ తెలిసిందే. పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య ఉన్న ఏదైతే సంబంధాలు, సింధు జలాల పంపిణీ అనేది ఆగిపోయింది. అలాగే ల్యాండ్ బోర్డర్ అటు ఇటు మారే విధానం అనేది ఆగిపోయింది. అలాగే వీసాలు అనేవి రద్దు చేయబడ్డాయి. అలాగే అటు నుంచి ఇకపైన ఎవరు కూడా మన దేశానికి టూరిస్ట్ వీసాల మీద లేదంటే పర్మనెంట్ వీసాల మీద వచ్చే విధానం అయితే ఆగిపోయింది. ఈ విధంగా చాలా అయితే పెనుమార్పులు జరిగాయి. ఇవన్నీ కూడా వారి ప్రాణత్యాగానికి చిహ్నాలుగా మరింత ఇంటిగ్రిటీతో, మరింత ధైర్యంతో, మరింత శక్తితో మన భారతీయులందరూ ముందుకెళ్తాయని రాబోయే కొన్ని సంవత్సరాల్లో ప్రపంచ అత్యంత బలమైన దేశాలలో భారతదేశం ఇంకా మరింత ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఈ చర్యలన్నీ ఉపయోగపడతాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇక రాజకీయంగా జరిగే పరిణామాలు రాజకీయంగా జరుగుతాయి. ఇక వ్యక్తిగతంగా జరగాల్సిన పరిణామాల కోసం ఎవరికి వాళ్ళకి మన భారతీయులకి స్కూల్స్లోను, కాలేజీల్లోనూ చదువుకునే వయసు నుండి కొన్ని మిగిలిన దేశాల్లో లాగే మరింత సంకల్పంతో జాతీయ గీతాన్ని ఆలాపించేలాగా అలవాటు చేయాలని, భారతీయం అనే ఒక ఇజాన్ని, మేము భారతీయులం, మొదటగా మేము భారతీయులం, మాదొక కుటుంబం అనే ఒక ఇజాన్ని బాల్య దశ నుంచి విద్యా వ్యవస్థలు పిల్లల్లో మరింత బలంగా అభివృద్ధి చేయాలని, వాళ్ళ మనసుల్లో చొప్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోయిన వారిని ఎలాగ తీసుకురాను, వాళ్ళ కుటుంబానికి మాత్రం అత్యంత బలం సమకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.